హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథా ప్రేమికులందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మన ఛానల్లో కథలు విని మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే అవి ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? నా ప్రజెంటేషన్ ఇంకా బెటర్గా ఉండటానికి మీరేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనా? కథలోనికి వెళ్దాం. ఈనాటి కథ భార్యతో రెండో పెళ్ళి. రాసిన వారు డాక్టర్ సి ఆనందరామం గారు. నా మాటల్లో 5వ భాగం విందాము. 4వ భాగంలో యశోద వాళ్ళ అత్తగారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది కదా, చెకప్కి వెళ్తుంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి. డాక్టర్ గారు టెస్ట్ చేశాక యశోద ప్రెగ్నెంట్ అని చెప్తారు. కానీ తను ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తన హస్బెండ్ తోటి తనకి ఫిజికల్ రిలేషన్ లేదు. తను ప్రెగ్నెంట్ ఎలా అయిందో అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. తర్వాత కథ ఇలా ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా నిజం, యూరిన్ టెస్ట్ రిజల్ట్ కూడా వచ్చాయి. అందులో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఎందుకు ఆశ్చర్యం? యశోద మాట్లాడలేదు. ఆమెకి ఆనందించాలో బాధపడాలో కూడా అర్థం కావటం లేదు. మెదడంతా మొద్దుబారిపోయినట్లయింది. డాక్టర్ దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేసి వాట్ ఈజ్ రాంగ్ అంది. త్వరగా తనని తాను అదుపులోకి తెచ్చుకుంది యశోద. నథింగ్, కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాను అంతే, థ్యాంక్ యూ. కన్సల్టింగ్ రూమ్లోంచి బయటకు వచ్చింది. డాక్టర్ వెనకాతలే వచ్చి కంగ్రాట్స్ ప్రసూన గారు, మీరు నాయనమ్మ అవుతున్నారు అంది. ప్రసూన వెంటనే డాక్టర్ చేతిలో 100 రూపాయలు పెట్టింది. దానికోసమే మిగిలిన పేషెంట్స్ని ఆపి వచ్చింది డాక్టర్. యశోద పసిపిల్ల అయినట్లుగా నడుం చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుంటూ తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది ప్రసూన. యశోద రెసిస్ట్ చేయలేదు. అసలు ఆమె మెదడు పనిచేయట్లేదు. కారులో కూర్చున్నాక ప్రసూన మళ్ళీ అంది, ఇప్పటికైనా నువ్వు ఉద్యోగం మానేస్తే మంచిది. యశోద సమాధానం చెప్పకుండా సొమ్మసిల్లిపోయినట్లు సీట్లో వెనక్కి వాలిపోయింది. సరే నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు, విశ్రాంతి తీసుకో బుజ్జగింపుగా అంది ప్రసూన. చాలా ప్రశాంతంగా కనిపించాడు వివేక్. ఆ ప్రశాంతత బద్దలవ్వబోయే ముందు అగ్నిపర్వతం లాంటిదని యశోదకు తెలుసు. ఆ రోజు తాగిలేడు. చాలా నార్మల్గా మాట్లాడుతున్నాడు. అమ్మ చెప్పింది నిజమేనా? నిజమేనని అంటుంది డాక్టర్. నీకేమైనా అనుమానంగా ఉందా? అయోమయంగా ఉంది. తండ్రెవరు? తెలీదు. తండ్రెవరో చెప్పలేనంత మంది స్నేహితులున్నారా నీకు? దిగ్గును తలెత్తింది. నిప్పులు కక్కాయి చూపులు. జంకాడు వివేక్. వెంటనే ఏదీ మాట్లాడలేకపోయాడు. అలా చూస్తూనే ఉంది యశోద. అయితే ఏం జరిగింది? తెలీదు. సడన్గా చాలా మార్పు వచ్చేసింది యశోద గొంతులో. సర్రున కత్తి దూసినట్లుగా పలుకుతోంది. వివేక్ మనసులో క్రోధం పెరిగింది. మొగుండు కొట్టి మొగసాల మీదకెక్కినట్లు ఎవరి మీద ఈ ప్రతాపం అనుకున్నాడు. మేరీ మాతకు యేసుక్రీస్తు పుట్టినట్లుగా పరిశుద్ధాత్మ వల్ల గర్భం వచ్చి ఉండవచ్చు. అలా జరిగి ఉండకపోవచ్చు. నాకు క్రిస్టియానిటీలో నమ్మకం లేదు. వేములవాడ భీమకవి కూడా ఇలాగే పుట్టాడంట. ఎటొచ్చి అతని తల్లి వితంతువు. ఇవేవి కావు. నీకు పెళ్ళైన మర్నాటి నుండి సత్యనారాయణ స్వామికి రోజు మొక్కుకుంటున్నాను, మనవడో మనవరాలో కావాలని. ఇదంతా ఆ సత్యనారాయణ స్వామి దయ. ఈ ఇంట్లో మళ్ళీ పసిపాప పారాడుతుంది. బోసినవ్వుల ముత్యాల జల్లులు కురుస్తాయి. ఇది మీ ఇద్దరిది కాదు, నా అదృష్టం, నా నోముల ఫలితం. పాల గ్లాస్తో వచ్చి ప్రసూన సందర్భం అర్థం చేసుకోకపోవటం వల్ల కల్పించుకొని అంది. ప్రసూనను చూడగానే మెత్తబడిపోయింది యశోద. అయ్యో, రోజు పాలు తీసుకొని మీరు రావటం ఏంటి అత్తయ్య గారు? నేనే వచ్చేదాన్నిగా. నా మనవడికి నా చేత్తోనే పాలు ఇచ్చుకున్న తృప్తి. ఇది నాకు దక్కని. పేచీలు పెట్టకు, తాగు. పాల గ్లాస్ అందించింది. ఏ మాత్రం తాగాలని లేకపోయినా అత్తగారి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక అందుకని తాగేసింది యశోద. సంతృప్తితో వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్తూ కొడుకు కోడలి ఇద్దరు తలల మీద ఆప్యాయంగా చేతులు వేసి తనలో తాను ఆశీర్వదించుకుంది. ప్రసూన వెళ్ళగానే యశోద తన సూట్ కేసు తెరిచి అందులో బట్టలు సర్దుకోసాగింది. వివేక్ మనసులో ఏదో భయం, చలి జ్వరంలాగా వణికింది. యశోదని ఇప్పటికీ తను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమె తనని వదిలి వెళ్ళిపోవటం భరించలేకపోతున్నాడు. ఈ చేదు నిజం అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. యశోద, నాకు నిజం చెప్పు. ఇప్పుడు నీ ఉన్న పరిస్థితిలో నువ్వు చేసిన తప్పేమీ కాదు. నిటారుగా నిలబడింది యశోద. నేను నిజమే చెప్పాను. ఏది నిజం?
అమ్మ సత్యనారాయణ స్వామికి మొక్కోవటం వల్ల నీకు గర్భం రావటమా? అవును, అదే నిజం. సత్యనారాయణ స్వామి వ్రతకథ లాంటివి లోకంలో నిజంగా జరుగుతాయా అనుకునేదాన్ని. అంతకంటే అద్భుతాలు జరుగుతాయి. నేను పిచ్చివాడిని అనుకోకు, నేనే పిచ్చిదాన్ని. ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల కాదు, జరుగుతున్నదేంటో అర్థం చేసుకోలేకపోతున్నందువల్ల. ఒకప్పుడు కాశీ మజిలీ కథల్లో చదివేవాణ్ణి. మేడపైన నిద్రపోతున్న రాజకుమారిని ఆకాశ మార్గాన వెళ్లే గంధర్వుడు మోహించి కిందకు దిగి వచ్చి గర్భం చేసి వెళ్ళాడని. స్టాప్ ఇట్. ఇంకా ఈ విషయంలో డిస్కషన్ వద్దు. మా ఇంటికి వెళ్తాను. నువ్వు విడాకులు ఎప్పుడిస్తే అప్పుడు ఇస్తాను. నువ్వు దర్జాగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. చివరి వాక్యంలో వద్దనుకున్న కొద్దిగా వ్యంగ్యం తొంగి చూసింది. అది బాణంలా గుచ్చుకుంది వివేక్ని. అతడు సహించి ఊరుకోలేకపోయాడు. నువ్వు కోరిన వాడిని పెళ్లి చేసుకోవటం కోసం నువ్వు మరో పెళ్లి ఎర చూపించనక్కర్లేదు. ఇందుకేనా నాకు తాగుడు అలవాటు చేసి బారికి తరుముతుంది? నేను బారికి పోగానే పుట్టింటికని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి రావచ్చు. తెల్లగా పాలిపోయింది యశోద మొహం. అతడికి తాగుడు అలవాటు చేసి అలా కావటానికి తను కారణమేమో అనుకొని మనసులో బాధపడుతూనే ఉంది యశోద. అతడు ఇంత అభాండం వేసేసరికి భరించలేకపోయింది. పట్టరాని కోపంతో నేను నీకు తాగుడు అలవాటు చేసింది అని ఆగిపోయింది. అంతలో వివేకం మేల్కొంది. అతడు తననెంతగా హింసించినా బెదిరిపోయినా అతడి మనసు మీద అతి సున్నితమైన చోట దెబ్బ వేయలేదు. ఈ అజ్ఞాత కారణం వల్ల విహ్వలమైన మనసును మరింత చెదరగొట్టలేదు. అక్కడ ఓ క్షణం నిలవకుండా గదిలోంచి బయటకొచ్చేసింది. గుండె గుభిల్లు మంది వివేక్కి. యశోద లేని ఆ గది అతడికి నోరు తెరుచుకున్న భూతంలాగా కనిపించింది. అక్కడ నిలబడలేకపోయాడు. మనసుకి భరించడానికి వెద కలిగినప్పుడు వివేక్ తల్లి దగ్గర కూర్చోవటం అతనికి అలవాటు. ఆ అలవాటు కొద్దీ తల్లి గదిలోకి వెళ్ళాడు. నిశ్చింతగా నిద్రపోతుంది ప్రసూన. ప్రసూన మంచం పక్కనే మరో మంచం మీద యశోద నిద్రపోతుంది. ఆమెను చూడంగానే వివేక్ పొందిన రిలీఫ్ మాటలకు అందనిది. నడి వేసవిలో మండుటెండలో ఓయాసిస్సు కంటబడిన బాటసారిలాగా పొంగిపోయాడు. వెనక్కి తన గదిలోకి వెళ్లాలనిపించలేదు. అక్కడే కటిక నేల మీద దిండైనా లేకుండా పడుకున్నాడు. కళ్ళు మూతలు పడి మనసు నిద్రలోకి జారుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది వివేక్కి. తల్లి తండ్రి వేర్వేరు గదుల్లో ఎందుకు పడుకుంటున్నారు? అతడికి ఊహ వచ్చినప్పటి నుండి అలాగే పడుకుంటున్నారు. కారణం ఏమై ఉంటుంది? నిద్రలోకి జారిపోయాడు. దుర్గయ్య కారు నడుపుతున్నాడు. వెనక సీట్లో వెనక్కి వాలి అలసటగా కళ్ళు మూసుకుంది యశోద. తన కర్తవ్యం ఏమిటి? ఆమెకి అర్థం కావటం లేదు. భవిష్యత్ అయోమయంగా అనిపిస్తోంది. ఒకరికి చెప్పుకునే సమస్య కాదు, ఇతరులు పరిష్కరించగలిగే సమస్య అంతకన్నా కాదు. ఆ రోజు ఉదయమే నిద్రలేచింది యశోద. మొదట కొంతసేపు తను ఎక్కడున్నది కూడా అర్థం కాలేదు. అంతగా మొద్దుబారిపోయింది మెదడు. ప్రక్కన మరో మంచం మీద పడుకొని ఉన్న ప్రసూనను చూశాక ఏం జరిగిందో నెమ్మదిగా గుర్తుకొచ్చింది. తర్వాత నేల మీద పడుకున్న వివేక్ మీద పడింది దృష్టి. అంతకుముందు చెలరేగిన కోపమంతా కరిగిపోయి జాలితో నిండిపోయింది మనస్సు. అతన్ని తట్టి లేపింది. కళ్ళు తెరుస్తూనే యశోదను చూసి గట్టిగా కౌగిలించుకున్నాడు. తల్లి కనపడగా తల్లడిల్లిపోయిన పసివాడు ఆమె కనపడగానే బెంగతో హత్తుకొని పోయినట్లుగా ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు. అతడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి మృదువుగా దువ్వింది. మౌనంగా ఒకరి మనసులు మరొకరికి సందేశాలు పంపుకున్నాయి. ఆ స్పర్శతో తెలివి తెచ్చుకున్నాడు వివేక్. సిగ్గుతో యశోదను వదిలేసి తన గదిలోకి వచ్చేశాడు వివేక్. ఆ తర్వాత యశోదని పలకరించలేదు. అతడితో మాట్లాడే ప్రయత్నమూ చేయలేదు యశోద. కానీ సర్దుకున్న సూట్ కేస్ మూలకి తోసేసింది యశోద. ఇప్పట్లో అతడిని వదిలి వెళ్ళలేదు. కొంతకాలం ఆగి చూడాలి పరిణామాల కోసం. మామూలుగా క్లినిక్కి బయలుదేరింది యశోద. క్లినిక్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి దుర్గయ్య ఎదురు వస్తున్నాడు కారుతో. అమ్మా, అయ్యగారు నన్ను తొందరగా రమ్మన్నారు. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి కారు కావాలంట. అయ్యగారే పంపించారా నిన్ను? అడిగింది యశోద. అవునమ్మా, ఫ్యాక్టరీలో ఉన్నారు చెప్పాడు. తనలో తను నవ్వుకుంది యశోద. వివేక్ తనను వదులుకోవటానికి సిద్ధంగా లేడు. అంత మాత్రాన పరిస్థితులు సవ్యంగా సర్దుకుంటాయనుకోవటానికి వీల్లేదు. క్రాస్ రోడ్స్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ రాకపోవడంతో కారు ఆగింది. హలో, పక్కనే ఆగిన కారులోంచి జానీ పలకరించాడు. హలో అంటూనే ఉలిక్కిపడింది. జానీ పక్కనే అతడి కారులో దేవీశంకర్ గూండా నౌకర్. చిన్నతనం నుంచి వివేక్ని ఎత్తుకొని మోసానని చెప్పినవాడు. ఎందుకలా అయిపోయావు? ఇతన్ని చూసావా? వీడు జగదేక వీరుడు నవ్వుతూ అన్నాడు జానీ. అప్పటికి అతడు కూడా యశోదను చూశాడు. నవ్వాడు వెకిలిగా. అసలు పేరు వీరన్న, జగదేక వీరుడు నేను పెట్టుకున్న పేరు.
ఏ పనైనా చెప్పు, సాధించుకొని వస్తాడు. అంచేత నేను ముద్దుగా పెట్టుకున్న నా పేరు. నీకు ఇతను సాధించి పెట్టాల్సిన పనులేమున్నాయి? ట్రాఫిక్ సిగ్నల్స్లో గ్రీన్ లైట్ వచ్చింది. దుర్గయ్య కారు స్టార్ట్ చేశాడు. క్రాస్ రోడ్ దాటగానే కారాపు అంది యశోద. రోడ్డు వారగా కారు పార్క్ చేశాడు దుర్గయ్య. అతడి ముఖం అప్రసన్నంగా ఉంది. అప్పటికే కాస్త ముందుకు వెళ్ళిన జానీ వెనక్కి వచ్చి, ఏదైనా ట్రబులా అని అడిగాడు. కాదు, నీతో మాట్లాడదామని. వెల్కమ్. కానీ ఇలా కార్లలో ప్రయాణం చేస్తూ మాట్లాడుకోగలమా? ఏదైనా హోటల్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఆల్రైట్ దుర్గయ్య, హోటల్ అమృతాకి పోనే. అమ్మా, అయ్యగారు కారు తొందరగా తెమ్మన్నారు. నన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. దుర్గయ్యకి ఎంత మాత్రం ఇష్టం లేనట్లుగా అతని ముఖం చెప్తోంది. కానీ యజమానులతో తమ ఇష్టాయిష్టం ప్రకటించడానికి వీల్లేదు. 2 కార్లు హోటల్ అమృత ముందు ఆగాయి. తను దిగి కారు అయ్యగారికి తీసుకెళ్ళు అని చెప్పింది యశోద. జానీ 20 రూపాయల నోటు వీరన్న మీదకి విసిరాడు. జగదేక వీరా, ఈరోజు నీ ఇష్టం వచ్చిన చోటికి పో, రేపురా అన్నాడు. చిత్తం అంటూ యశోదను చూసి వంకరగా నవ్వి వెళ్ళిపోయాడు వీరన్న. భగ్గుమంది యశోద మనస్సు. చీడపురుగు అంది చీదరగా. నవ్వాడు జానీ నిర్లక్ష్యంగా. వాటితో కూడా అవసరం ఉంటుంది ఒక్కోసారి. ఇద్దరు రెస్టారెంట్ సెక్షన్లో కూర్చున్నారు. ఏం చెప్పను అడిగాడు జానీ. ఆకలి మండిపోతుంది, నీ ఇష్టం. కట్లెట్స్, నాన్ విత్ పంజాబీ చోళీ. నాన్ విత్ పంజాబీ చోళీ అండ్ కర్రీ ఆర్డర్ చేశాడు జానీ. వెయిటర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళాక, ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి? మీ జగదేక వీరుడు గురించి. వాడి గురించా? నీకెందుకు? అయినా వాడి క్రెడిట్లో బోలెడు గొప్ప లక్షణాలు ఉన్నాయిలే. వాటిలో నీకు ఏది కావాలి? ఏమిటా గొప్ప లక్షణాలు? వెయిటర్ ప్లేట్స్తో వచ్చాడు. అతడు వెళ్ళే వరకు ఆగి అన్నాడు జానీ. ఖూనీలు చేయగలడు, చేయించగలడు, రహస్యాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేయగలడు, కావలసిన వారికి అందమైన అమ్మాయిల ఆచూకీ అందేయగలడు. ఇంకా చాలు చాలు. ఇలాంటి వాడితో నీకేంటి అవసరం? ఎవరిని కూని చేయించాలనుకుంటున్నావు? కూని కాదు, నువ్వు అసహించుకోనంటే చెప్తా. చెప్పు. నేను చాలా మంచివాడిని చెప్పుకోను, కానీ పరమ దుర్మార్గుణ్ణి కూడా కాను. ఆడవాళ్ల వెంటపడి వేధించి వాళ్ళని లొంగ తీసుకొని మోసం చెయ్యను. కానీ వాళ్లే నా కారు చూసి, నేను ఖర్చు పెట్టే విధానం చూసి నా వెంట పడతారు. నువ్వు నమ్మకపోవచ్చు, కావాలంటే. నమ్ముతాను, తర్వాత చెప్పు. ఈ ఆడవాళ్లలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సరదాగా కొంతకాలం గడిపి మర్చిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఐ లవ్ యూ అంటూ నానా గోలా చేసేవాళ్ళు, డబ్బు కావాలని పీడించేవాళ్ళు, ఎక్సెట్రా. వీళ్ళు కాక మరో ప్రమాదకరమైన వర్గం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఎవరి ద్వారానో కడుపు చేయించుకొని ఆ తద్దినం నా నెత్తిమే రుద్దాలని చూస్తారు. అలాంటి వాళ్లతోనే అవస్థ అంతా. వాళ్ళు కోర్టుల వరకు వెళ్తామని బెదిరిస్తారు. భంగపడి ఉన్నవాళ్ళు కనుక ఎంత గొడవకైనా సిద్ధపడతారు. అలాంటి వాళ్లతో డీల్ చేయటానికి వీడు అవసరం నాకు. ఏం చేస్తాడు వీడు? ఆ బాపత వాళ్లకు తప్పకుండా మిగిలిన కాంటాక్ట్లు ఉంటాయి. వీడవి తెలుసుకుంటాడు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు, బెదిరిస్తాడు. అక్కడితో వాళ్ళు నా జోలికి రావటం మానుకుంటారు. వీడు మా మామగారికి పాత నౌకరు, తెలుసా? తెలుసు. మాది మీ మామగారిది ఒకటే ఊరని చెప్పాను కదా, అక్కడే తెలుసు. వీడిని ప్రస్తుతం నేను ఉపయోగించుకుంటూ ఉన్నాను. నాలాగా వీడిని ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనుకుంటాను. జానీ, వీడితో నేను మాట్లాడాలి. ఎలాగా? ఏం మాట్లాడతావు? ఆ ఇంటి గురించి, ముఖ్యంగా వివేక్ బాల్యం, అంటే మా మామగారు యవ్వనంలో ఉండగా జరిగిన సంగతులన్నీ తెలుసుకోవాలి. ఈ రీసెర్చ్ దేనికి? సరే, నేను కనుక్కొని నీకు చెప్తాలే. అలా అనద్దు. అతడు మాట్లాడే మాటల్లో ఏది ముఖ్యమో ఏది అవసరమో నీకు తెలియకపోవచ్చు. అతడితో నేనే మాట్లాడాలి. గమ్మత్తుగా ఈలవేశాడు జానీ. ఏదైనా ఆలోచన స్ఫురించినప్పుడు అతడు అలా ఈలవేయటం అతనికి అలవాటు. ఓ, సైకాలజీ స్టడీ చేయటానికా? పోయి మీ మామగారు సైకాలజీ స్టడీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? చెప్తానులే అవసరమైనప్పుడు. అతడితో ఏకాంతంగా మాట్లాడే ఏర్పాటు చేయగలవా? అతడు ప్రమాదకరమైన మనిషి, తెలుసు. అందుకే నీ సహాయం కోరుతున్నాను. ఒక్కటే ఉపాయం, కానీ అదెంతవరకు మంచిదో నువ్వే ఆలోచించుకోవాలి. చెప్పు. నా గెస్ట్ హౌస్ ఉంది. నా కోసం అమ్మాయిలు వచ్చే గెస్ట్ హౌస్ అది. దానిలో ఒక వరండా, బెడ్రూమ్ పక్కపక్కనే ఉంటుంది. నువ్వు వరండాలో అతడితో మాట్లాడుకోవచ్చును. నేను బెడ్రూమ్లో ఉంటాను కాబట్టి నేను ఉన్నానంటే అతడు ఏమీ చెయ్యడు. ఈ ఉపాయం బాగానే ఉంది, కానీ నీకు చెడ్డ పేరు రావచ్చు నిష్కారణంగా. ఐ డోంట్ కేర్, నీ ఇష్టం. నా సలహా అడిగితే ఈ ప్రయత్నం వదిలేయమంటాను. దుష్టులకి దూరంగా ఉండాలి.
తెలుసు, కానీ తప్పదు. ఇది తప్ప నాకు మరో ఉపాయం లేదు. వెయిటర్ కాఫీ తెచ్చాడు. జానీ బిల్ చెల్లించాడు. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దు, ఆటోలో వెళ్తాను. జానీ ఆటో పిలిచాడు. యశోద ఆటోలో కూర్చున్నాక అన్నాడు, మా జగదేక వీరుడితో మీరు మాట్లాడే విషయం మరోసారి ఆలోచించుకొని తప్పదనుకుంటే అప్పుడు నాకు ఫోన్ చేయి. వాడినితో మాట్లాడే ఏర్పాటు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. థ్యాంక్ యూ. ఆటో కదిలాక వీడ్కోలుగా చెయ్యి ఊపి తన కారు స్టార్ట్ చేశాడు జానీ. స్నానం చేసి వచ్చింది యశోద. భార్యాభర్తలిద్దరూ ఒకే గదిలో ఉంటున్నా ఒకరినొకరు తెలియని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చున్న యశోదకి ఎదురుగా సిల్వర్ ఫ్రేమ్లో జానీ ఫోటో కనిపించింది. ఆ ఫ్రేమ్ వివేక్కి యశోద ప్రజెంట్ చేసింది. దానిలో అతడి ఫోటో ఉండేది. అంతర్జాతీయంగా వక్తృత్వ పోటీల్లో షీల్డ్ గెలుచుకున్నప్పుడు ఆ షీల్డ్తో సహా అతడి ఫోటో కూడా ఆ ఫ్రేమ్లో పెట్టి ప్రజెంట్ చేసింది. ఇప్పుడు ఆ ఫ్రేమ్లో జానీ ఫోటో చూడగానే రగిలిపోయింది యశోద మనసు. ఆ పని ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఊహించగలిగింది. కిటికీ ముందు నిలబడి ఇటే చూస్తున్నాడు వివేక్. సహనం తెచ్చిపెట్టుకుంది. సైకలాజికల్ డిఫెక్ట్తో మదన పడుతున్న వ్యక్తి అని పదే పదే తనను నచ్చజెప్పుకుని నిగ్రహం తెచ్చిపెట్టుకుంటుంది. వివేక్, ఈ ఫోటో ఇక్కడి నుంచి తీసేయి. ఏం? దాన్ని నేనే పెట్టానక్కడ. చాలా బాగుంది చూడటానికి. బాగున్నమాట నిజమే, కానీ నా డ్రెస్సింగ్ టేబుల్ మీద వద్దు. కావాలంటే నీ ఆఫీస్ రూమ్లో డ్రాయింగ్ టేబుల్ మీద పెట్టుకో. నా కోసం కాదు నేను ఈ ఫోటో పెట్టింది. నీ కోసం, నీ సంతోషం కోసం. థ్యాంక్స్. నా సంతోషం కోసం నువ్వు ఏదైనా చేయగలవా? చేస్తాను, ఏదైనా చేస్తాను. నా గుండె పగిలిపోతున్నా సరే, నా రక్తం మరిగిపోతున్నా సరే, నా తల చిట్లిపోయినా సరే నీకోసం ఏదైనా చేస్తాను. ఫక్కున నవ్వింది. పరమ గంభీరంగా తెలుగు సినిమాల్లో ట్రాజడీ హీరోలాగా డైలాగులు కొడుతున్న వివేక్ తెల్లబోయి చూశాడు. ఎందుకు నవ్వటం? అన్నాడు రోషంగా. ఏం లేదు, నా కోసం, నా సంతోషం కోసం ఈ ఫోటో ఇక్కడి నుంచి తీసేద్దాం. యశోద ఈ మాటలు అనగానే వివేక్ కళ్ళల్లో తళుక్కుమన్న మెరుపు యశోద దృష్టిని దాటిపోలేదు. యశోద, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. నేను నిన్ను ప్రేమించిన మాట కాదు, ప్రేమిస్తున్న మాట నిజమే. కానీ నా ప్రేమలో స్వార్థం లేదు, ఈర్ష్య లేదు. నీ ఆనందంలోనే నా ఆనందం చూసుకోగలిగే ప్రేమ నాది. చలంగారి డైలాగులు మానేయ్, ఈ ఫోటో తీసేయి. యశోద, నువ్వు ఏం చేసినా భరిస్తాను, కానీ నా దగ్గర దొంగ నాటకాలు ఆడకు అన్నాడు గంభీరంగా. యశోద నిగ్రహించుకుంది. నువ్వు భరించలేని మహాపరాధాలు నేనేమీ చేయలేదు. నిన్ను భరించమని అడగనూ లేదు. దొంగ నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేమీ లేదు. నీ ఆస్తిపాస్తుల కోసం లేను నేను ఇక్కడ. దొంగ నాటకాలు కాదు. నిన్న దుర్గయ్యతో కారులో ఇంటికొచ్చావా? ఓ, ఇది సంగతి. అయితే దుర్గయ్య నా మీద నువ్వు పెట్టిన సిఐడి అన్నమాట. ఇది నీ ప్రేమ స్వరూపం. షటప్. నేను దుర్గయ్యని పెట్టింది నీకు రక్షణగా. అతడు నా దగ్గర కరాటే నేర్చుకున్నాడు. డ్రైవింగ్ ట్రైనింగ్ కూడా నేనే ఇప్పించాను. మామూలుగా డ్రైవర్కి ఇచ్చేదానికంటే వాడికి ఎక్కువ జీతం ఇచ్చి అతన్ని నీకోసం డ్రైవర్గా పెట్టాను. నాకు రక్షణ దేనికి? ఒకవేళ మా నాన్నగారే నిన్ను నాలుగు ఖర్చుకొని ఆగిపోయాడు. అర్థమైంది యశోదకి. పెళ్ళైన కొత్తల్లో తనకు వడ్డించిన ప్రతిదీ అతడు తిన్న తర్వాతే తనకు పెట్టడం గుర్తొచ్చింది. ప్రాణాలైనా లెక్క చేయని ప్రేమ. చండ శాసనుడైన తండ్రిని సైతం ఎదిరించే ప్రేమ. యశోద మనసు మెత్తబడిపోయింది. సౌమ్యంగానే అంది, నన్ను గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు దుర్గయ్యని అడగాల్సిన పనిలేదు. నన్ను అడిగితే నేనే చెప్తాను. నేను దుర్గయ్యనేమీ అడగలేదు. నువ్వు హోటల్ అమృత దగ్గర కారు పంపేశావని చెప్పాడు, అంతే. జానీ కూడా ఉన్నాడని అన్నాడు. ఏం జరిగిందో చెప్పు అన్నట్లుంది మాటల ధోరణి. లోపల నవ్వుకుంది. జానీ అనుకోకుండా క్రాస్ రోడ్స్ దగ్గర కలిశాడు. అతని వెంట ఆగింది. చెప్పు. అతడితో మీ నాన్నగారి నౌకరు వీరణ కూడా ఉన్నాడు. ఓ, అలాంటి వాళ్ళు జానీతో ఉండటంలో ఆశ్చర్యం లేదు. మీ నాన్నగారి నౌకరు అతడు నాకు తెలుసు. కానీ వీరన్న జానీతో కనపడటానికి, నువ్వు జానీ హోటల్లో అమృతాలో గడపటానికి లింక్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. అతడు మీకు కాపలాగా ఉంటాడనా? మెత్తపడుతున్న యశోద మనసు రాయిలాగా అయిపోయింది. ఒకవేళ నేను జానీతో గడపతలిస్తే మీ వీరన్నని కాపలా పెట్టుకోనక్కర్లేదు. దర్జాగా అతని ఇంటికే వెళ్తాను. పాలిపోయింది వివేక్ మొహం. చూడలేకపోతుంది యశోద. వెళుతున్నావా అని క్షీణ స్వరంతో అన్నాడు. లేదు, ఇంతవరకు అలా అనుకోలేదు. మరి జానీతో
హోటల్లో నేను అతడితో రోజుల తరబడి గడపలేదు. కనీసం ఒక్క రాత్రైనా లేను. ఫ్రెండ్తో కలిసి హోటల్లో కాఫీ తీసుకోవడం కూడా తప్ప నీ దృష్టిలో? నీ చలన్ డైలాగులు అన్నీ నీ సంకుచిత బుద్ధిని కప్పిపుచ్చుకోవటానికేనా? జానీ నీకు ఫ్రెండా? అవును. అలాంటి వాళ్లతో స్నేహం మంచిది కాదు. వివేక్, నేను పసిపిల్లని కాదు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. అవునులే, నీవు ఇలాంటి సమయంలో నీలో పెరుగుతున్న శిశువు తండ్రి నీతోనే ఉండాలి అనుకోవటం సహజమే. సహించలేకపోయింది యశోద. వివేక్ చొక్కా కాలర పట్టుకొని కోపంగా ఊపుతూ అంది. నువ్వు మనిషివి కాదు, పశువువి. నీలో ఉన్నది ప్రేమ కాదు, పచ్చి పైశాచికత్వం. మానసిక క్షోభ భరించలేక మంచం మీద బోర్లా పడుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. చిత్రంగా ఆమె అలా ఏడుస్తుంటే వివేక్కి ఏదో సంతృప్తి కలిగింది. పైకి ఏడవకపోయినా అతడి మనసు లోపల మరిగిపోతుంది. కన్నీళ్ళకి అతీతమైన దుఃఖం అతనిది. తన మనసు అంతగా క్షోభిస్తున్న యశోద మాత్రం నవ్వుతూ నిర్లక్ష్యంగా తిరగటం అతనికి సహింపరానిదిగా ఉంది. ఇప్పుడు యశోద కూడా ఏడుస్తుంటే తనతో పాటు ఆమె కూడా క్షోభిస్తున్నందుకు కొంత శాంతిగా ఉంది మనసుకి. కానీ ఆ సంతృప్తి క్షణికమే. పొంగి వచ్చే దుఃఖాన్ని అణుచుకుంటూ యశోద ఏడుస్తుంటే చూడలేకపోయాడు. దగ్గరగా వెళ్ళాడు ఓదార్చాలని. కానీ యశోద తోకతొక్కిన తాచులాగా బుసకొట్టి చిత్కారం చేసింది. చెదిరిపోయాడు, పారిపోయాడు. యశోద పుట్టింటికొచ్చి 3 రోజులైంది. కానీ అత్తగారింటికి వెళ్తానని అనటం లేదు. పార్వతికి దక్షిణామూర్తికి ఆందోళనగా ఉంది. అత్తగారిల్లు పుట్టిల్లు ఒకే ఊళ్ళో ఉండటం వల్ల యశోద తరచూ పుట్టింటికి వచ్చి పోతుండటం మామూలే. యశోద వరుసగా 4 రోజులు రాకపోతే పార్వతి బెంగ పెట్టుకొని ఫోన్ చేసేది. కానీ ఎప్పుడు వచ్చినా 2-3 గంటల కంటే ఎక్కువ ఉండేది కాదు యశోద. ఒక్క రాత్రి కూడా పుట్టింట్లో పడుకోలేదు. పార్వతి పైకి నిష్ఠూరమాడిన కూతురు అల్లుడుల అన్యోన్యం చూసుకొని మురిసిపోయేది. అలాంటిది 3 రోజులైనా అత్తవారింటి ప్రస్తావన లేకపోవటం పార్వతికి మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. భయమూ వేసింది. కట్టుబట్టలతో హ్యాండ్ బ్యాగ్తో వచ్చింది యశోద. తనకు కావలసినవన్నీ పుట్టింట్లోనే కొనుక్కుంది. యశోద ఒకేసారి 1 డజను చీరలు, వాటికి సరిపోయే జాకెట్లు వగైరాలు కొనుక్కోవటం పార్వతికి ఆందోళన కలిగించింది. ఒకసారి యశోద్తో మాట్లాడి విషయమేంటో తెలుసుకో అన్నాడు మూర్తి. నేను అదే అనుకుంటున్నాను. ఒట్టి మనిషి కూడా కాదు. మనకి యశోదని బాగా తెలుసు. తొందరపడి ఆవేశంలో నిర్ణయం తీసుకునే పిల్ల కాదు అది. అందుకే మరింత బెంగగా ఉంది. చాదస్తంగా అమ్మమ్మల కాలం నాటి నీతులు చెప్పి దాని మనస్సు బెదరగొట్టకు. విషయం తెలుసుకో అంతే హెచ్చరించాడు మూర్తి. తలూపింది పార్వతి. అమ్మమ్మల కాలమైనా ఏ కాలమైనా ఆడదాని జీవితంలో పెద్ద మార్పు లేదు అనుకుంది నిరాశగా. క్లినిక్ నుండి పుట్టింటికే వచ్చింది యశోద. టిఫిన్ లైన్ తర్వాత అసలు విషయంలోకి వచ్చింది పార్వతి. ఇన్ని రోజులు ఇక్కడ ఉండిపోయావు. అల్లుడుగారు నీకోసం బెంగపెట్టుకోరా? ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎదురు చూస్తూనే ఉంది యశోద. సమస్య అతి సున్నితమైంది. దీనికి తను ఒక్కరితే అయితే ఎలాగైనా తట్టుకోగలదు. తల్లికి ఎలా వివరించాలో అర్థం కావటం లేదు. ఎన్ని రోజులైందేంటి మహా? 3 రోజులేగా. గారాలు పోతూ చిన్నపిల్లలాగా అంది యశోద. ఇదివరకు 3 గంటలు కూడా ఉండేదానివి కాదు. 3 రోజులు కాదు. నువ్వు ఎన్నాళ్ళు మాతో ఉన్నా మాకు సంతోషమే. కానీ అడిగేయి, మనసులో ఉంచుకోకు. అక్కడేం గొడవలు రాలేదు కదా అని. తప్పదు. ఇప్పుడిక కొంతైనా నిజం చెప్పాలి. వివేక్తో నాకు కొంచెం అపార్థాలు వచ్చాయి. కొంతకాలం ఇక్కడ ఉంటాను. అవి సర్దుకునే వరకు. గుండె జల్లుమంది పార్వతికి. అల్లుడంటే ఆవిడకి మంచితనానికి ప్రతిరూపం. అలాంటి వాడితో అపార్థాలా? ఏమిటి ఈ కాలం పిల్లలు? భర్తతో అపార్థాలు వచ్చాయని ఎంత తాపీగా ఎంత నిశ్చింతగా చెప్తుంది. వచ్చి కూతురు పక్కన కూర్చుంది పార్వతి. అపార్థాలు వస్తే వెంటనే సర్దుబాటు చేసుకోవాలి కానీ ఇలా దూరం వచ్చేసి మరింత పెంచాలనుకుంటారా? ఇంతకీ ఎందుకు వచ్చాయి అపార్థాలు? అపార్థాలు ఎందుకు వస్తాయి? ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే వస్తాయి. నవ్వటానికి ప్రయత్నించింది. పార్వతి వదల్లేదు. ఏ విషయంలో వచ్చాయి అపార్థాలు? ఎందుకు జరిగింది? నాకు వివరంగా చెప్పు. నేను జానీతో మాట్లాడానని అతడు అవమానించాడు. గుండె జల్లుమంది పార్వతికి. మిగిలిన ఏ విషయాల మీద అపార్థాలు వచ్చినా పర్వాలేదు. కానీ ఇలాంటి అనుమానాలైతే కొంపలు మునుగుతాయి. నువ్వు జానీతో ఎందుకు మాట్లాడావు? ఏం మాట్లాడితే ఒకళ్ళపై మరొకళ్ళకి అనురాగము విశ్వాసము ఉండాలి. మాట్లాడినంత మాత్రాన అపార్థాలు రావాలా? ఏ విషయంలో మాత్రం అపార్థాలు తర్జన భర్జనలు గొడవలు ఇవన్నీ దేనికి?
ఇష్టమైతే కలిసి ఉండాలి, లేకపోతే విడిపోవాలి. హడలిపోయింది పార్వతి. ఇప్పటి వరకు ఆవిడ ఇవన్నీ ఏదో చిలిపి తగాదాలు అనుకుంటుంది. విషయం ఏదో ఉంది. యశోదకి నచ్చచెప్పి కాపురం నిలబడేలాగా చూడాలి. యశు, ఏంటమ్మా ఇది? విడిపోయే ప్రస్తావన దేనికి? ఏం జరిగింది? తల్లి ఆందోళన అర్థమైంది. యశోదకి మనస్సు కుంగిపోయింది. ఈ సమస్యలో తను ఒక్కరితీ లేదు. ఇటు తల్లి అటు అత్తగారు ఉన్నారు. ఏం లేదమ్మా, అన్నీ సర్దుకుంటాయి. కొంచెం టైం కావాలి. నన్ను ఇక్కడ కొన్ని రోజులు ఉండనీయలేవా? అలా మాట్లాడపోయేసు. నువ్వు ఎన్నాళ్ళున్నా నాకేం కష్టం. కానీ నీ సంసారం, అది నా సంసారం మాత్రమేనా? అతని సంసారం కాదా? నిలుపుకోవాలనే ఆశ, ప్రయత్నం ఇద్దరిలోనూ ఉండక్కర్లేదా? పార్వతికి ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఈ భాష కొత్తది. ఇప్పుడిప్పుడే సమాజంలోకి వస్తోంది యశోద. పార్వతికి పూర్తిగా వంటపట్టలేదు. ఇంకా పోనీ జానీతో మాట్లాడటం మానేస్తే ఏం? యశోద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నువ్వు నన్ను కూడా అవమానిస్తున్నావా? చాచా, అది కాదు నే అనేది. ఆగిపోయింది. ఏమిటంటుంది తను? భర్తకిష్టం లేని వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్పబోతోంది. యశోద భరించలేదు. అలాంటి భావాలు ఆలోచించి నెమ్మదిగా అంది. వివేక్ దుర్మార్గుడైతే నువ్వు ఎదిరించడం న్యాయం. కానీ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు చిన్న చిన్న కారణాలతో జీవితం నాశనం చేసుకోవటం ఏం న్యాయం చెప్పమ్మా? ఆడదానికి సహనం ఉండాలమ్మా. భరించలేకపోయింది యశోద. సహనం సహనం నేను ఎంత సహనంతో ఉన్నానో, ఎంతెంత సహించానో నీవు ఊహించలేవు. అంతా వివేక్ కోసమే. వివేక్ని ప్రేమిస్తున్నాను కనుకనే. ఇప్పుడైనా ఇలా రావటం ఇద్దరికీ మంచిది అనుకున్నాకే వచ్చాను. లేకపోతే నేను వివేక్ని వదిలి రాగలిగేదాన్ని కాదు. ఏడుస్తూ తల్లి ఒళ్ళో తలదాచుకుంది యశోద. ఇంటి ముందు కారాగిన చప్పుడు విని బయటకొచ్చింది పార్వతి. కారులోంచి దిగుతున్న ప్రసూన్ని చూసింది. సాక్షాత్తు దేవదూత తన ఇంటి ముందు వాలినట్లే అనిపించింది. రండి రండి వదిన గారు అంటూ సంభ్రమంగా ఆహ్వానించింది పార్వతి. యశు, ఎవరొచ్చారో చూడు అంటూ హడావుడి చేసింది. యశోదకు కూడా ప్రసూనను చూడగానే పట్టరాని ఆనందం కలిగింది. లేచి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసింది. మీ భార్యాభర్తలు అన్యోన్యానురాగాలతో 10 కాలాల పాటు ఆనందంగా వర్ధిల్లాలి అని ఆశీర్వదించింది ప్రసూన. పార్వతి కాఫీ పలహారం కోసం హడావుడి చేయబోతే అవన్నీ ఇప్పుడొద్దు, వెంటనే వెళ్ళాలి. యశోద, త్వరగా బయలుదేరు, వెళ్దాం అంది ప్రసూన. యశోద ఒక్కసారి ప్రసూన ముఖం వంక చూసి తలదించుకుంది. లేచే ప్రయత్నం చేయలేదు. యశోద భుజం చుట్టూ చెయ్యి వేసి లాలనగా తట్టింది ప్రసూన. యశోద, నువ్వు నమ్ముతావో లేదో కానీ నేను కూడా ఉమెన్ విత్ సపోర్టర్నే. విమెన్ విచ్ కోసం పోట్లాడటం అంటే ఇంట్లోంచి పారిపోవటం కాదు, ఇంట్లోనే ఉండి పోట్లాడి సాధించుకోవటం. పిచ్చి పిల్ల, నేను పడిన సంఘర్షణతో పోలిస్తే నీదెంత మాత్రం? నేను సాధించిన విజయంతో పోలిస్తే నువ్వు సాధించిందేముంది? ఆశ్చర్యంగా వింది యశోద. అత్తగారి వ్యక్తిత్వం యశోదకి ఎప్పుడూ పరమ అద్భుతంగానే ఉంటుంది. పోట్లాడటానికి కాదత్తయ్య, నేను అక్కడ ఉండకపోవటమే వివేక్కి బాగుండేలా ఉంది. ఏంటి అని విస్తుపోయేలా నవ్వింది ఆవిడ. నువ్వొక్కసారి ఇంటికొచ్చి చూడు, వాడికి ఏది బాగుంటుందో నీకే తెలుస్తుంది. ఏదో పెద్ద జబ్బు చేసి పస్తులున్న వాళ్ళలాగా తయారయ్యాడు. 2 రోజుల నుంచి వాళ్ళ నాన్నగారితో వెళ్ళటం లేదు. ఇవాళ కూడా బయలుదేరకుండా పడుకుంటే నిన్ను తీసుకురమ్మని ఆయనే పంపించారు. పద, బయలుదేరు. యశోద లేచింది హ్యాండ్ బ్యాగ్ అందుకొని. అమ్మా, వెళ్ళొస్తాను అంది. 1 నిమిషం ఉండు. పార్వతి గబగబా యశోద కొన్న కొత్త బట్టలన్నీ ఎయిర్ బ్యాగ్లో కూరి తీసుకొచ్చింది. ఇవి ఇక్కడ ఉండని అంది యశోద. వద్దు, మళ్ళీ వీటి అవసరం రాకూడదు అంది పార్వతి. ఆ మాటకి వెయ్యపురాళ్ళిద్దరూ మనసారా నవ్వుకున్నారు. మాసిన గడ్డంతో దిగులు నిండిన కళ్ళతో వాలు కుర్చీలో పడుకొని ఉన్నాడు వివేక్. నిద్రపోవటం లేదు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న వాళ్ళలాగా ఉన్నాడు. ఎర్రగా ఉన్నాయి కళ్ళు. గదిలోకి వచ్చిన యశోదను చూడగానే చిరునవ్వుతో ముఖమంతా వెలిగింది. దిగ్గున లేచి 1 అడుగు ముందుకేసి ఆగిపోయాడు. అతని ఒళ్ళోంచి ఏదో కింద పడింది. ఏంటా అని చూసింది యశోద. జానీ ఫోటో. అనంత పద్మనాభస్వామి క్లినిక్కి వచ్చింది యశోద. జానీ విషయంలో వివేక్ అనుమానాలు చూశాక కొంతకాలం అతనితో మాట్లాడకపోవటమే మంచిది అనుకుంది. అంచేత మీరన్న విషయం డైరెక్ట్గా అనంత పద్మనాభస్వామితో మాట్లాడటమే మంచిది అనుకుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్, చిరునవ్వుతో విష్ చేసింది యశోద. యశోద ప్రెగ్నెన్సీ గుర్తించి వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు డాక్టర్ హుషారుగా. కూర్చోమని సోఫా చూపించాడు. టీ ఆఫర్ చేశాడు. యశోదని అతడు ఎప్పుడు కస్టమర్లా చూడ్డు, ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాడు.
సైకాలజిస్ట్గా ఆ అమ్మాయి తెలివితేటల పట్ల అతనికి గౌరవం ఉంది. సో యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ అన్నాడు అర్థయుక్తంగా. నో డాక్టర్, తలదించుకోనంది. అంటే వివేక్ యథాప్రకారమే ఉన్నాడు. తాగకపోతే నరక దృశ్యాలు కనిపిస్తాయి, తాగితే తెలివి తప్పి మత్తుగా నిద్రపోతాడు. ఓ కొన్ని క్షణాలాగాడు. సంకోచం చీల్చుకుంటూ అడిగాడు, మరి నువ్వు? ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియటం లేదు డాక్టర్. దీనివల్ల ప్రాబ్లమ్స్ పెరిగాయి. వివేక్ నన్ను అనుమానిస్తున్నాడు. ఓ ఎంబ్రాసింగ్గా ఫీల్ అయినప్పుడు డాక్టర్ అలా ఓలా మాటున తన ఇబ్బంది కమ్ముకుంటాడు. కానీ ఇప్పుడు నేను వచ్చింది నా ప్రాబ్లం గురించి కాదు డాక్టర్. వివేక్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక క్లూ దొరికింది. కుతూహలంగా ముందుకు వంగాడు డాక్టర్. ఏంటది? మా మామగారి దగ్గర చాలా చిన్నప్పటి నుండి వీరన్న అనే ఒక నౌకరు ఉన్నాడంట. అతడికి వివేక్ బాల్యంలో సంగతులన్నీ తెలుసంట. అతడు ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. అతడితో మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. నువ్వు మాట్లాడి చూడకపోయావా? అతడు గూండా నౌకర్. అతడితో మాట్లాడటం ప్రమాదకరమని హెచ్చరించారు అందరూ. ప్రమాదం సంగతి వదిలేయండి. ఇంట్లో మాట్లాడితే అత్తగారు మామగారు ఇద్దరూ ఒప్పుకోరు. బయట మాట్లాడితే అందరూ తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. నేను ఆడదాన్ని కావటం వల్ల అతి సామాన్యమైన విషయం పరమ వికృతంగా రూపొందే ప్రమాదం ఉంది. వద్దు, అతడితో నేనే మాట్లాడతాను. వివేక్కి ఫోన్ చేస్తాను అతడిని పంపమని. థ్యాంక్ యూ డాక్టర్, ఇది చెప్పడానికే వచ్చాను. అనంత పద్మనాభ స్వామికి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక కూడా స్వామి అతని గురించే ఆలోచించాడు. వివేక్ సమస్య చాలా సహనంతో అర్థం చేసుకొని అన్ని విధాలా అతనికి సహకరించింది. నార్మల్గా కావటానికి మార్గాలు వెతుకుతుంది. మరి ఆ ప్రెగ్నెన్సీ హిస్టరీ ఏంటో? వివేక్ పర్సనల్ ఫోన్ నెంబర్ స్వామి దగ్గర ఉంది. అందరూ పేషెంట్స్వి ఉంచుకుంటాడు. వివేక్కి ఫోన్ చేశాడు. స్వామి గొంతు గుర్తుపట్టి గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్నాడు వివేక్. వెరీ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఫైన్, వణికింది వివేక్ గొంతు. మీ ఇంట్లో వీరన్న అనే నౌకరు ఉన్నాడంట. ఉన్నాడు. అతడితో కొంచెంసేపు మాట్లాడాలి. మా క్లినిక్కి పంపిస్తావా? అలాగే, కానీ అతనితో మాట్లాడవలసిన అవసరం ఏముంది నీకు? అతడు నీ చిన్నతనం నుంచి ఉన్న నౌకరంట. నీ చిన్నతనానికి సంబంధించిన విషయాలు అతనితో మాట్లాడదామని. ఒక్కొక్కసారి నీకు తెలియనివి, నీ దృష్టిలో అంత ప్రాముఖ్యం అనిపించినవి అయిన విషయాలు అతనికి తెలియవచ్చు. ఓ అన్నాడు. అతడిని ఒక్కసారిగా నిరుత్సాహం ఆవహించింది. ఇటీవల అతడు డాక్టర్ని కన్సల్ట్ చేయటం లేదు. తను నార్మల్గా ఉండగలను అన్న విశ్వాసం నశించిపోతుంది. అతనిలో బాగా తాగి తన ముందుకు ఏ దృశ్యాలు రాకుండా చేసుకోవటమే అతడు కోరుకునేది. వీరన్న విషయం మీతో ఎవరు చెప్పారు? నీ భార్య యశోద. యశోద ఇప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్తోందా? తన కోసం ప్రయత్నిస్తోందా? వివేక్ వైపు నుంచి వెంటనే సమాధానం రాకపోవటం డాక్టర్కి ఆశ్చర్యం కలిగించలేదు. తన మాటల ప్రభావం ఎలా ఉంటుందో డాక్టర్కి తెలుసు. ఆల్ రైట్ డాక్టర్, వీరన్నని పంపిస్తాను. కొన్ని క్షణాల తర్వాత వచ్చింది వివేక్ సమాధానం. అతని గొంతులో కోపం లేనందుకు డాక్టర్కి ఆశ్చర్యం కలిగింది, సంతోషము కలిగింది. సైక్రియాటిస్ట్ అనంత పద్మనాభ స్వామి ఇల్లు కనుక్కోవటం వీరన్నకి పెద్ద కష్టం కాలేదు. వివేక్ అతడికి వివరాలన్నీ చెప్పాడు. కానీ ఒక పొరపాటు చేశాడు. డాక్టర్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు చెప్పు, కానీ ఇలా డాక్టర్తో చెప్పినట్లు నాన్నగారితో మాత్రం చెప్పకు అన్నాడు. అనటమే కాదు, 10 రూపాయలు చేతిలో పెట్టాడు. అది చాలు. వీరన్న లాంటి వాడికి 1000 కళ్ళతో ఆలోచనలతో 1,000,000 నోళ్లతో వచ్చాడు డాక్టర్ దగ్గరికి. కూర్చో. వీరన్నని నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ స్టూల్ చూపించాడు కూర్చోవటానికి. వీరన్న డాక్టర్ని కోరగా చూసి కుర్చీలో కూర్చున్నాడు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నిజం చెప్పాలి. చెప్తే నిజమే చెప్తానండి. అంటే గిట్టుబాటు కాకపోతే అస్సలు చెప్పనండి. గిట్టుబాటా? అసలు మీరేమడుగుతారో చెప్పండి. వివేక్ చిన్నతనపు విశేషాలు, దేవి శంకర్కి సంబంధించిన విశేషాలు. అద్గది, అందుకే గిట్టుబాటు అన్నానండి. దేనికి గిట్టుబాటు? నే చెప్పే రహస్యాలకి. అంత విలువైనవా అవి? అమ్మమ్మో, చాలా విలువైనవి. ఎలాంటివి? కూనీ విశేషాలైతే ఒక్కొక్క దానికి 10,000 అవుద్ది. ఆడవాళ్ళ వ్యవహారాలైతే 2,000 చాలు. ఆడవాళ్ళ వ్యవహారాలన్నీ ఒకలా ఉండవులేండి. తప్పుడు కేసులు బనాయించటాలు, ఖైదీలో పెట్టించటాలు, ఒకరేళ్ళకైతే 1000 చాలు. అవి చాలా మందికి తెలిసినవే. ఎందరెందరి నోటనో ఎన్ని అద్భుత విషయాలనో విన్న డాక్టర్ సైతం ఈ ధోరణికి కతుక్కుమన్నాడు. ఇవన్నీ నిజంగానే చేస్తావా? కథకు ఇక్కడితో విరామం ఇచ్చేసి
మళ్ళీ తిరిగి కొనసాగిద్దాం. ముందు ముందు ఇంకేం మలుపులు దాగి ఉన్నాయో తెలుసుకుందాం. సరేనా?